కౌశికి వైద్యునితో అంటూ ఉంటుంది. "మీరు వెళ్లి రండి పిన్ని, బాబుకి ఒంట్లో బాగాలేదు" అని చెప్తూ ఉంటే, "అంటే మినిస్టర్ గారు అదే పనిగా వచ్చి మనలందరినీ రమ్మని పిలిస్తే నువ్వు రాకపోతే ఎలా కౌశికి" అని వైజయంతి చెప్తుంది. "అందుకే కదా వదిన, కొన్ని రోజులు సీఈఓ బాధ్యతలు యువరాజ్‌కి అప్పచెప్పమంటే మీరు అప్పచెప్పలేదు" అని నిషి చెప్తుంది. "పర్వాలేదులే అమ్మ, కౌశికి ఒకరోజు సురేష్ ఏదో ఒక విధంగా చూసుకుంటాడు. నువ్వు సురేష్‌కి అప్పచెప్పిరా" అని సుధాకర్ అంటాడు. "అది కాదు బాబాయ్, సురేష్‌కి చూసుకోవడం సరిగా చేత కాదు కదా" అని కౌశికి అంటుంది. "ఒకరోజు జాగ్రత్తగా చూసుకోమని జాగ్రత్తలు చెప్పిరా, ఏం పర్వాలేదులే" అని సుధాకర్ చెప్తాడు. ఇక అలాగేనని కౌశికి లోపలికి వెళ్తుంది. "సరే మామయ్య గారు, మేము స్కూల్ వరకు వెళ్ళి వస్తాం" అని ధాత్రి అంటుంది. "అదేంటమ్మా జగదాత్రి, మీరు రావాలి కదా" అని సుధాకర్ చెప్తాడు. "అయినా కూడా మన ఫ్యామిలీని మాత్రమే రమ్మని చెప్పారు మామయ్య, వీళ్ళు మన ఫ్యామిలీ కాదు కదా" అని నిషి చెప్తుంది. "అదేంటి అలా మాట్లాడుతున్నావు, వీళ్ళు కూడా మన ఫ్యామిలీనే" అని సుధాకర్ అంటాడు. అంటే, "లేదు వీళ్ళు మన ఫ్యామిలీ కాదు, నువ్వు అది అర్థం చేసుకోవాలి" అని యువరాజ్ కోప్పడుతూ ఉంటాడు. "ఎందుకులేండి మామయ్య గొడవ, మేము వెళ్ళొస్తాం, స్కూల్‌కే కదా" అని ధాత్రి చెప్తుంది. "ఏంటో మేమేదో గొడవ చేస్తున్నట్లు మాట్లాడుతున్నావు" అని నిషి అంటుంది. అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, "ఏంటి జగదాత్రి" అని, "మీరు కూడా మాతో పాటే వస్తున్నారు, అందరం కలిసి వెళ్ళాలి" అని కౌశికి అంటే, "అదేంటి వదిన, నిన్న మినిస్టర్ గారు ముందర నా తమ్ముడు లాంటివాడు అని చెప్పారు, ఇప్పుడు అక్కడేం చెప్తారు, నలుగురిలో పరువు తీస్తారా ఏంటి" అని నిషి అంటే, "అవునమ్మే, తమ్ముడు అనేసి చెప్తావా ఏంటి" అని వైజయంతి అంటుంది. "ఎందుకు నిషి, ప్రతి దానిలో కూడా నెగిటివిటీ చూస్తూ ఉంటావు, మీ అక్కని చెబుతాను అంతే కదా" అని కౌశికి అంటుంది. "అది కాదు వదిన, మాకు కూడా పని ఉందిలే" అని ధాత్రి అంటుంది. "ఇంకేం మాట్లాడుకో, రండి వెళ్దాం" అని కౌశికి ధాత్రి కేదార్ని కూడా ఇక తీసుకొని వెళ్తుంది. "ఇదేందమ్మీ ఇప్పుడు వీళ్ళ గొడవ" అని వైజయంతి మండిపడుతూ ఉంటుంది. తాయారు, విక్కీ ఇద్దరు కూడా ఇంటి దగ్గర కారు దిగ్గానే మినిస్టర్ జిందాబాద్ అంటూ జేజేలు పలుకుతూ ఉంటారు. "ప్రమాణ స్వీకారం ఎలా జరిగిందమ్మా" అని కార్యకర్తలు అడుగుతూ ఉంటే, "బాగా జరిగింది. కౌశికి వాళ్ళని పార్టీకి ఇంటికి కూడా పిలిచాను, కాసేపట్లో వస్తారు" అని తాయారు చెప్తుంది. "అమ్మ, ఆ కౌశికి వాళ్ళు ఇంటికి వస్తేనే కదా జేడీకేడీలకు కూడా మనమేంటో చూపించేది" అని విక్కీ అంటే, "అవును, మనమేంటో చూపిద్దాం" అని తాయారు చెప్తుంది. అప్పుడే సాధునాయక్ అక్కడికి వచ్చి, "కంగ్రాచులేషన్స్ మినిస్టర్ గారు" అని బొకే ఇవ్వడంతో, "ఏంటయ్యా సాధు, నువ్వు మాత్రమే ఉన్నావు, ఆ జేడీకేడీలు ఎక్కడ, పర్సనల్గా ఇన్వైట్ చేశాను కదా" అని తాయారు అడుగుతూ ఉంటుంది. "పర్సనల్గా లీవ్ పెట్టింది" అని సాధునాయక్ అంటాడు. "ఓ అవునా, నేను పర్సనల్గా పిలిచినా లీవ్ పెట్టిందా, సరేలే, నాకు ఇంకో పని ఉందిలే" అని తాయారు అంటుంది. ధాత్రి వాళ్ళందరూ కూడా తాయారు ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. "మనం పర్సనల్గా లీవ్ పెట్టామని సాధు నాయక్ సార్ తాయారికి చెప్పారంట. అంతేకాదు, జగదాత్రి కేదార్లుగా మనల్ని కూడా ఇన్వైట్ చేసింది అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది ధాత్రి" అని కేదార్ అడుగుతూ ఉంటాడు. "అవును, చూసుకుందాం" అని ధాత్రి అంటుంది. తాయారు ఇక మెడలో పూలమాల వేసి వైజయంతి వాళ్ళందరూ విషెస్ చెప్తూ ఉంటారు. "మీరు అలా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం గుర్తొచ్చింది" అని వైజయంతి అంటుంది. "త్వరలో మీరు కూడా ఎమ్మెల్యే అవుతారు కదా" అని తాయారు ఒకతన్ని పిలిచి వీళ్ళందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది. "వీళ్ళది చాలా మంచి కుటుంబం, మీరే ఈ వైజయంతి గారికి ఎమ్మెల్యే సీటు రావడానికి మాట్లాడాలి" అని. "వీళ్ళ కుటుంబం ఎంత మంచిదంటే అదిగో ఆ ఎమ్మె జగదాత్రి కేదార్ వాళ్ళిద్దరూ కూడా ఎవరో కూడా వీళ్ళకి సరిగ్గా తెలీదు, అంటే వీళ్ళకి దూర బంధువులు అనుకోండి. ఆ ఎమ్మె వాళ్ళమ్మ పోలీస్ డిపార్ట్మెంట్ని మోసం చేసి చచ్చిపోయింది. ఆ అబ్బికేమో తండ్రి ఎవరో కూడా తెలీదు. కానీ అలాంటి అనామకులకు కూడా వీళ్ళ ఇంట్లో పెట్టుకొని వీళ్ళు పోషిస్తున్నారు అంటే వీళ్ళ కుటుంబం ఎంత మంచి కుటుంబమో అర్థం చేసుకోండి" అని తాయారు కేదార్ ధాత్రి తలదించుకునేలా అవమానించేలా మాట్లాడుతూ ఉంటుంది. "అసలు కేదార్ వాళ్ళమ్మ తండ్రి ఎవరో చెప్పి చచ్చిపోయి ఉంటే బాగుండేది" అని యువరాజ్ ఇంకా ఎక్కువగా ఎగతాళి చేస్తూ ఉంటాడు. "ఇలాంటి అనామకుల్ని ఇంట్లో పెట్టుకోవడం అవసరమా అని నేను మా అత్తయ్య గారితో అంటే, ఆయన్ని పట్టించుకోకూడదు, మనం బాగా చూసుకోవాలని ఆ అత్తయ్య గారు కూడా చెప్పారు తెలుసా" అని నిషి అంటుంది. "చూడండి మినిస్టర్ గారు, మా ఆయనకి తండ్రి ఎవరో తెలీదని మీకెవరు చెప్పారు, మా ఆయనకి తండ్రి ఎవరో తెలుసు" అని ధాత్రి అంటుంది. "ఏం అత్తయ్య గారు, నిజమే కదా, ఎవరో చెప్పమంటావా" అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. "ఇది అందరి ముందు నిజం బయట పెట్టేలా ఉంది" అని నిషి బాగా కంగారు పడుతూ ఉంటుంది. "ఏంటి నిషి, ఇప్పటి వరకు చాలా మాట్లాడావు కదా, మరి చెప్తారా, నిన్న చెప్పమంటారా" అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. "వీళ్ళని" అని యువరాజ్ ముందుకు వస్తూ ఉంటే, "ధాత్రి ప్లీజ్" అని కౌశికి బతిమలాడుతూ ఉంటుంది. "మొదలుపెట్టింది వీళ్ళే వదిన, నేనైతే ఊరుకోను" అని ధాత్రి ఇక వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడుతూ ఉంటుంది. "ఏంటి నాన్న ఎవరో తెలుసా, నాన్నెవరో తెలుసా" అని అతను అడగడంతో, "అంటే నాన్నెవరో తెలుసు, ఎక్కడున్నారో తెలీదు, అందుకే వీళ్ళు అలా మాట్లాడారు" అని కౌశికి ఇక సర్ది చెప్తూ ఉంటుంది. తర్వాత మినిస్టర్, "ఏంటి వైజయంతి, అందరిలో మమ్మల్ని హైలైట్ చేయాలని చూస్తే మీరు అలా సైలెంట్ అయిపోయారేంటి" అని మినిస్టర్ అడుగుతూ ఉంటుంది.
అది కాదు తయారీ గారు, ఆ జగదాత్రి నిజం బయట పెట్టేసిందే అనుకో, అప్పుడు మా ఆయనే ఆ కేదార్ తండ్రి అన్న నిజం బయటపడిపోతుంది కదా! అందుకే నేను సైలెంట్ అయిపోయాను అని వైజయంతి అంటుంది. అవును, ఆ జగదాత్రి గురించి మీరు తక్కువ అంచనా చేయకండి. అది చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా! చెప్పినా చెప్పేస్తుంది. అందుకే మేము కూడా సైలెంట్ అయిపోయాం అని యువరాజ్ నిషి కూడా అంటారు. సరేలేండి, మీరు వెళ్ళి పార్టీలో ఉండండి, నేను కేక్ ఏర్పాట్లు చూస్తాను అని తాయారు చెప్తుంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత విక్కీ తాయారు దగ్గరికి వచ్చి, అమ్మా ఏంటమ్మా ఇప్పుడు ప్లాన్ అని అడుగుతూ ఉంటే, ఆ జగదాత్రి వాళ్ళ అమ్మ దగ్గర నాకు సంబంధించిన ఒక డైరీ ఉంది. అందులో నా కేస్ డీటెయిల్స్ మాత్రమే కాకుండా సీఎంకి సంబంధించిన కేస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డైరీ కనుక నా చేతికి వచ్చిందంటే సీఎంని కూడా ఒక ఆట ఆడించవచ్చు అని తాయారు చెప్పడంతో, అయితే ఆ జగదాత్రిని బంధించేసి బెదిరించి మనం డైరీ రాక్కుందాము అని విక్కీ అంటాడు. ఆ జగదాత్రి బెదురు మనిషి కాదని నాకు విషయం తెలిసొచ్చింది. ముందు మాటలతో అడిగి చూద్దాం, లొంగకపోతే అప్పుడు చేతలతో చూపిద్దాం అని తాయారు అంటుంది. ఇక ధాత్రి కేదార్కి రమ్య కిరణ్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. మేడం, మేము ఆ బాడీ పక్కన చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటే ఒక మొబైల్ దొరికింది మేడం. అందులో ఒక ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోని మీకు పంపిస్తున్నాను చూడండి అని చెప్తూ ఉంటే వెంటనే ఓపెన్ చేసి చూస్తుంది. అందులో రాజు ఫోటో ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఆ శవం రాజుదే అన్నమాట అని ధాత్రి కేదార్కి ఇక కన్ఫర్మ్ అవుతుంది. మేడం, అంతేకాదు లాస్ట్ కాల్ సురేష్ గారికి వెళ్ళింది. నేను స్టార్ట్ అవుతున్నాను అన్న మెసేజ్ కూడా సురేష్ గారి దగ్గర నుంచి వచ్చింది అని రమ్య చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి బావ మెడకి మర్డర్ కేసు చుట్టుకునేలా ఉంది, బావని అరెస్ట్ చేయాల్సి వస్తుంది ధాత్రి అని కేదార్ అంటే, న్యాయం ముందు ఎవరైనా ఒకరే, అయినా కూడా అసలు ఏం జరిగిందో మనం మొత్తం వివరాలు తెలుసుకోవాలి అని అన్నయ్య అలాంటి పని చేయరు కదా అని కేదార్ ధాత్రి అనుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని మొత్తం కూడా ధాత్రి కేదార్ సాధు నాయక్కి చెప్తూ ఉంటారు. కానీ సురేష్ని మాత్రం అరెస్ట్ చేసి తీరాల్సిందే, ఎందుకంటే మర్డర్ చేసే అవకాశం మోటివ్ మొత్తం కూడా సురేష్కి ఉంది కదా అని సాధు నాయక్ చెప్పడంతో, కానీ సురేష్ అన్నయ్య ఎందుకు ఫోన్ కాల్ మాట్లాడాడు, ఎందుకు స్టార్ట్ అవుతున్నానని మెసేజ్ చేశారో మేము మొత్తం వివరాలు తెలుసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాం సార్, దయచేసి మాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి, అమాయకుల్ని అరెస్ట్ చేయకూడదు, శిక్ష పడకూడదు కదా అని దాత్రి చెప్పడంతో, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక్కరోజు సమయం ఇస్తున్నాను, అప్పటికి మీరు ఏ వివరాలు రాబట్టలేకపోతే సురేష్ని మాత్రం అరెస్ట్ చేసి తీరాల్సిందే అని సాధు నాయక్ చెప్పడంతో, అలాగే సార్, ఈ కేసుని మేము చూసుకుంటాం అని కేదార్ దాత్రి వెనక్కి తిరిగి చూడగా అక్కడ నిషి కోపంగా నిషి వాళ్ళ కోపంగా చూస్తుంటారు. ఏంటి మళ్ళీ కేసు గీసని మాట్లాడుతున్నారు, దేని గురించి అని ఇక దాత్రిని కేదార్ని నిలదీస్తుంటారు. అబ్బే అలాంటిది ఏం లేదు వదిన అని దాత్రి అంటూ ఉంటుంది. లేదు, వీళ్ళు మళ్ళీ ఏదో పరువు తీసే పనే చేస్తున్నారు అని వైజయంతి నిషి యువరాజ్ ఇక కోపడుతూ ఉంటారు. మీ ఇంటి పరువు కాపాడడానికే వీళ్ళు చూస్తున్నారు. రాజు ఉన్నాడు కదా, అదే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇచ్చినాడు, అతను చనిపోయాడు, మర్డర్ చేయబడ్డాడు. లాస్ట్ కాల్ సురేష్ దగ్గర నుంచి వెళ్ళింది. ఎటు తిరిగి సురేష్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందంటే వీళ్ళు నన్ను సమయం అడుగుతున్నారు, మీ ఇంటికి పరువు కాపాడడానికే ప్రయత్నిస్తున్నారు అని సాధు నాయక్ చెప్పడంతో, ఏంటి మా ఆయన అలాంటి పని చేయడు, సురేష్ చాలా మంచివాడు అని కౌశికి అంటుంది. అయినా కూడా ఏందమ్మి ఇదంతా కూడా, ఎప్పుడు ఈ సురేష్ ఇంట్లో అడుగు పెడితే మనకు పరువు పోయే పని చేస్తుంటారు, నాకు ఎమ్మెల్యే సీటు రాకూడదని సురేష్ ఇలాంటి పని చేశాడా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య గారు, అన్నయ్య ఏ తప్పు చేయలేదని మనకు తెలుసు, అలా మాట్లాడకండి అని దాత్రి అంటుంది. చూడక్క, బావ గనక ఇలాంటి పని చేస్తుంటే అది కనుక నిరూపితమైతే నువ్వు బావని వదులుకోవాల్సిందే అని యువరాజ్ చెప్తూ ఉంటే, అవునని వైజయంతి కూడా అంటుంది. నీకు సురేష్ కావాలో మేం కావాలో తేల్చుకో అమ్మి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది వైజయంతి. వదిన, మనకు గడువు ఇచ్చారు, ఈ లోపల మనం నిరూపించుకుందాం, నువ్వేం కంగారు పడకు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది.